रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः ओं कुङ्कुमपङ्कलं सुजलकं व्यापाण्डुदण्डस्थलं भ्रोविक्षेपकटाक्षवीक्षणलाक्षसप्तकन्नोत्फलं रिक्तं बिम्फलधारप्रहरितं नीलालकलं गृहं वन्दे विद्युदाग्रेतरविदो మేడం ఇది ఒకటి ఓపెన్ ఓం ధ్రువంతే రాజా ఈరోజు మనం 43 వార్డులో ఒక కమ్యూనిటీ హాల్ ఏదైతే మనకి చాలా రిక్వైర్మెంట్ ఉందో 43 వార్డులో ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని సహకరిస్తూ మన నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ గారు ఫైల్ ఏదైతే పెట్టారో జీవీఎంసీలో మాకు ఫండింగ్ త్వరగా రావడం జరిగింది. సో దీనిలో మేము ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక 19 lakhsతో స్టార్ట్ చేసాం. ఫస్ట్ స్లాబ్ వేసాము. తర్వాత ఒక 49 lakhsతో మొత్తం ఫినిషింగ్ వర్క్స్ బ్రిక్ వర్క్ ఫినిషింగ్ వర్క్స్ అంతా చేయడం జరిగింది. చాలా చక్కగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు 2 హాల్స్ కింద డివైడ్ చేసి చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ గారికి, అలాగే ఇక్కడ వార్డ్ ప్రజలందరూ కూడా ప్రతి విషయంలో సహకరించి ఇది ఆల్మోస్ట్ లాస్ట్ వర్క్ నా 10 yearలో. సో ఆల్మోస్ట్ 10 crores వర్క్స్ చేయడం జరిగింది మన వార్డులో. చక్కగా ప్రజలకి ఏదైతే అవసరమో చాలా ఇంపార్టెంట్ అనుకున్నామో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ 24 hours వాటర్ సప్లై ఏదైతే 43 వార్డ్ ఎస్పెషలీ వాటర్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా త్వరలోనే అమృత్ 2.0 సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. సో ఆ పథకం మనము చాలా రిక్వజిషన్స్ పెట్టి మన వార్డు వరకు తేడం జరిగింది. సో తాగునీటి సమస్య కూడా త్వరలోనే వచ్చే రానున్న ఎండాకాలం నుంచి ప్రజలందరికీ కూడా 24 hours వాటర్ సప్లై అందుబాటులో ఉంటారు. ఈరోజు 43వ వార్డులో ఉషాశ్రీ గారు కార్పొరేటర్గా ఉన్న వార్డులో ఆవిడ జీవీఎంసీ అధికారులతో మాట్లాడి మేయర్ గారితో కూడా మాట్లాడి సుమారు 49 లక్షల రూపాయలతో దాడి రామ్మూర్తి కళ్యాణ మండపం పైన ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసేదానికి, అట్లాగే ఇక వేరే చోట కూడా జగన్నాథపురం దుబ్బికానాల్లో కూడా అక్కడ కూడా ఒక సెకండ్ ఫ్లోర్ కమ్యూనిటీ హాల్ కింద డెవలప్ చేయడానికి సుమారు 19 లక్షల రూపాయలతో అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోటేటి మోహన్ గారు, అట్లాగే వారి సతీమణి, అట్లాగే బీజేపీ నాగరాజు, వీసా వెంకటరమణ గారు, ఇంకా మిగిలిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా వచ్చారు. ఈ వార్డు ప్రజలు కూడా చాలా సహకారాలు అందించారు మేడం గారికి. తప్పనిసరిగా ఈ వార్డులో ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే డెఫినెట్గా అవి కూడా కంప్లీట్ చేసేటట్టు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా జీవీఎంసీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ విశాఖపట్నం ఒక అభివృద్ధి సిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. దీంట్లో భాగంగా ఈ జీవీఎంసీ కూడా అన్ని మనం ఏది రిక్వైర్మెంట్స్ ఉన్నా వెంటనే శాంక్షన్ చేయడం ఆ విధంగా చేస్తున్నారు. మేయర్ గారికి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.